ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. సిటీ ఆఫ్ గాస్ట్రోనమీ బిరుదును అందుకున్న రెండవ భారతీయ నగరం. ప్రసిద్ధి చెందిన వంటకాలు మరియు ఆహార సాంప్రదాయాలకు సిటీ ఆఫ్ గాస్ట్రోనమీ బిరుదును యునెస్కో అందిస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరానికి సిటీ ఆఫ్ గాస్ట్రోనమీ బిరుదు దక్కింది. ఈ బిరుదును అక్టోబర్ 31, 2025న ప్రదానం చేశారు. దీంతో లక్నో ఈ బిరుదు అందుకున్న రెండవ భారతీయ నగరంగా నిలిచింది. కాగా ఇప్పటికే 2019వ సంవత్సరంలో హైదరాబాద్ నగరం ఈ బిరుదును అందుకున్న మొట్టమొదటి భారతీయ నగరంగా నిలిచింది. ఇక ఈ బిరుదు వలన పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ వంటకాలు సందర్శకులను ఆకర్షిస్తుంది. దీంతో ఈ వంటకాలకు డిమాండ్ పెరిగి కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుంది. స్టార్లింక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ రాష్ట్రం. స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ అయిన ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్‌తో అధికారిక ఒప్పందంపై సంతకం చేసిన తొలి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసింది. ఇక డిజిటల్ మహారాష్ట్ర మిషన్‌లో భాగంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో మహారాష్ట్రలోని అత్యంత మారుమూల ప్రాంతం వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం స్టార్లింక్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మహారాష్ట్రలోని ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న 4 జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఆ 4 జిల్లాలు వచ్చేసి గడ్చిరోలి, వాషిం, ధారాషివ్, నందుర్బార్. గ్లోబల్ క్లీన్ ఇండస్ట్రీ పైప్లైన్ ప్రాజెక్టులో ఇండియా స్థానం. గ్లోబల్ క్లీన్ ఇండస్ట్రీ పైప్లైన్ ప్రాజెక్టులో ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా నిలిచింది. ఇండియా కంటే ముందు చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే ఉన్నాయి. రసాయనాలు, సిమెంట్, ఉక్కు మరియు విమానయానం వంటి కష్టతరమైన పరిశ్రమల రంగాలలో కార్బన్ ఉద్గారాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఇక ఇండియాలో ప్రస్తుతం 65 క్లీన్ ఇండస్ట్రీ పైప్లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం $150 బిలియన్ పెట్టుబడిని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుల ద్వారా 2 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టుల ద్వారా సంవత్సరానికి 160 నుంచి 175 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించనున్నారు. ఇక 2070 సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఉద్గారాలతో పరిశ్రమలను నడపడానికి మరియు ఇండియాను ప్రపంచంలోనే క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలబెట్టడానికి ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది. అయితే మొత్తం 65 ప్రాజెక్టులలో కేవలం 6 ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టులలో అత్యధికంగా 80% ప్రాజెక్టులు రసాయన రంగంలోనే ఉండటం విశేషం. ఆ తరువాత ఉక్కు పరిశ్రమ 2వ స్థానంలో ఉంది. ఈ పరిశ్రమలలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తరువాత సిమెంట్, అల్యూమినియం మరియు విమానయాన రంగంలో ఈ ప్రాజెక్టులు నిర్మించబోతున్నారు. మౌలిక సదుపాయాలు మరియు పునరుత్పాదక ఇంధన లభ్యత కలిగిన 7 రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఆ 7 రాష్ట్రాలు వచ్చేసి ఒడిషా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు. అయితే ఈ ప్రాజెక్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. క్లీన్ ఇండస్ట్రీ పైప్లైన్ ప్రాజెక్ట్ పెద్దదే అయినప్పటికీ
చాలా ప్రాజెక్టులు ఇంకా పెట్టుబడికి సిద్ధంగా లేవు. మిషన్ పాసిబుల్ పార్ట్నర్షిప్ నివేదిక ప్రకారం చాలా ప్రాజెక్టులు ఫైనాన్సింగ్ ఇబ్బందులు, అలాగే నియంత్రణ జాప్యాలు మరియు అస్పష్టమైన అనుమతులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అందుకే 65 ప్రాజెక్టులలో కేవలం 6 ప్రాజెక్టులలో మాత్రమే పెట్టుబడులు తుది దశకు చేరుకున్నాయి. గౌరవ డాక్టరేట్ అందుకున్న తెలుగు రాష్ట్ర గవర్నర్. ధార్వాడ్లోని కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయంలో 7వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అధ్యక్షత వహించాడు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్కు గౌరవ డాక్టరేట్ ఆఫ్ లా బిరుదును ప్రదానం చేసింది. న్యాయరంగానికి మరియు ప్రజాసేవకు అబ్దుల్ నజీర్ చేసిన కృషికి గాను ఈ గౌరవ డాక్టరేట్ దక్కింది. ఇక అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ఫెయిల్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. ఫెయిల్ అనగా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని వ్యాఖ్యానించారు. ఇక అబ్దుల్ నజీర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే కర్ణాటక హైకోర్టులోనూ పనిచేశాడు. ఎఫ్పిఓ కాన్క్లేవ్ 2025. ఎఫ్పిఓ అనగా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. దీనిని తెలుగులో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అని అంటారు. ఇక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సమావేశం అక్టోబర్ 30, 2025న ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 24 రాష్ట్రాలలోని 140 జిల్లాల నుంచి 500కు పైగా ఎఫ్పిఓల యొక్క వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి. దాదాపు 267 ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు తమ ప్రదర్శనలు చేశాయి. ఇందులో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పప్పు, పండ్లు, కూరగాయలు, సేంద్రియ మరియు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇక సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, విత్తన నాణ్యతను మెరుగుపరచడం, నకిలీ విత్తనాలు మరియు నకిలీ పురుగుల మందులను అరికట్టడం, అలాగే మార్కెట్ సంబంధాలను బలోపేతం చేయడం మరియు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల వస్తువుల ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్లను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. క్లాంప్ పోర్టల్ ప్రారంభం. క్లాంప్ అనగా కోల్ ల్యాండ్ అక్విజిషన్, మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ అని అర్థం. దీనిని తెలుగులో బొగ్గు భూసేకరణ, నిర్వహణ మరియు చెల్లింపుల పోర్టల్ అని అంటారు. ఇక ఈ పోర్టల్ను అక్టోబర్ 29, 2025న ప్రారంభించారు. ఈ పోర్టల్ను కొయిలా శక్తి డాష్బోర్డ్తో కలిసి ప్రారంభించారు. ఈ పోర్టల్ను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. బొగ్గు గనులు ఉన్న ప్రాంతంలో భూసేకరణ, పరిహారం మరియు పునరావాసం, అలాగే పునరావాస ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి క్లాంప్ డిజిటల్ పోర్టల్ను ప్రారంభించారు. ఇది భూమి రికార్డులు, పరిహార ఉత్తర్వులు, యాజమాన్య డాటా మొదలైన వాటి కేంద్రీకృత రిపోజిటరీగా పనిచేస్తుంది. విధానపరమైన జాప్యాలను తగ్గించడం, పారదర్శకతను మెరుగుపరచడం, ఇంటర్ ఏజెన్సీల మధ్య సమన్వయం మరియు జవాబుదారీతనంను పెంచడం ఈ పోర్టల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇండియాలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హ్యాకథాన్ను ప్రారంభించబోతున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి లార్సన్ అండ్ టౌబ్రో ఇన్ఫోటెక్ అండ్
మైండ్ ట్రీ అనే సంస్థ ఈ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించనుంది. 2025 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 56వ ఎడిషన్ను గోవాలోని పనాజీలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు జరగనుంది. 2025 సంవత్సరంలో ఈ కార్యక్రమంలో 81 దేశాల నుంచి 240కి పైగా సినిమాలు ప్రదర్శించబడతాయి. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2025 అక్టోబర్లో ఏ భారతీయ నగరం సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ బిరుదును అందుకుంది? ఏ. హైదరాబాద్, బి. లక్నో, సి. అహ్మదాబాద్, డి. ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లక్నో. నవంబర్ 7, 2025న ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ మార్గదర్శకాలు విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఏది? ఏ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి. న్యాయ మంత్రిత్వ శాఖ, సి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. 2025 నవంబర్లో జరిగిన ద్వైవార్షిక బీమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ సమావేశంను ఏ నగరంలో నిర్వహించారు? ఏ. హైదరాబాద్, బి. చెన్నై, సి. కొచ్చి, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొచ్చి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమావేశం కోసం స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ అప్డేట్ను విడుదల చేసిన సంస్థ ఏది? ఏ. ప్రపంచ వాతావరణ సంస్థ, బి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, సి. ప్రపంచ ఇంధన సంస్థ, డి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రపంచ వాతావరణ సంస్థ. రియల్ క్రాఫ్ట్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? ఏ. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి. మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి. పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, డి. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇబ్రహీం లోడీకి వ్యతిరేకంగా బాబర్ను ఢిల్లీపై దండెత్తమని ఆహ్వానించింది ఎవరు? ఏ. సికిందర్ లోడీ, బి. దౌలత్ ఖాన్ లోడీ, సి. ముబారక్ ఖాన్, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దౌలత్ ఖాన్ లోడీ. ఇబ్రహీం లోడీ పాలనలో దౌలత్ ఖాన్ లోడీ లాహోర్ గవర్నర్గా ఉండేవాడు. అయితే తనను గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నాడనే సమాచారం అందుకొని దౌలత్ ఖాన్ లోడీ బాబర్ను ఢిల్లీపై దండెత్తమని ఆహ్వానించాడు. బాబర్ సమకాలీకుడైన తులువ రాజవంశ పాలకుడు ఎవరు? ఏ. అచ్యుతదేవరాయ, బి. సదాశివరాయ, సి. శ్రీకృష్ణదేవరాయ, డి. 1వ వెంకటరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1509 నుంచి 1529 మధ్యకాలంలో పరిపాలించాడు మరియు
ఇతను బాబర్ సమకాలికుడు. బాబర్ జీవిత చరిత్ర అయిన బాబర్‌నామాలో శ్రీకృష్ణదేవరాయ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడిగా వర్ణించాడు. శివాజీ తండ్రి షాజీ భోంస్లే ఏ రాష్ట్రానికి చెందిన నిజాం షాహీ పాలకుల కింద కమాండర్‌గా పనిచేశారు? ఏ. అహ్మద్‌నగర్, బి. ప్రతాప్‌గఢ్, సి. రాయ్‌గఢ్, డి. కొల్హాపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అహ్మద్‌నగర్. శివాజీ తండ్రి షాజీ భోంస్లే అహ్మద్‌నగర్ నిజాం షాహీ పాలకుల కింద సైనిక కమాండర్‌గా ఉన్నారు. అహ్మద్‌నగర్ పతనం తర్వాత తన సేవలను బీజాపూర్‌కు బదిలీ చేశారు. కింది రచయితలలో ఎవరు తారిక్-ఇ-ముబారక్ షా గ్రంథాన్ని రచించారు? ఏ. ఫిరోజ్ షా తుగ్లక్, బి. జియావుద్దీన్ బర్నీ, సి. యహ్యా బిన్ అహ్మదీ, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యహ్యా బిన్ అహ్మదీ. సయ్యద్ రాజవంశం గురించి తెలుపుతున్న ఏకైక గ్రంథం తారిక్-ఇ-ముబారక్ షా. ఈ గ్రంథాన్ని యహ్యా బిన్ అహ్మదీ రచించాడు. సయ్యద్ రాజవంశం 1414 సంవత్సరం నుంచి 1451 సంవత్సర కాలంలో తమ రాజ్యాన్ని పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం యొక్క నిఘా మరియు సమాచార సంస్థల అధిపతి ఎవరు? ఏ. వజీర్, బి. చక్రవర్తి, సి. వకీల్, డి. మీర్ బక్షి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మీర్ బక్షి. ఇండియాలో మొఘల్ సామ్రాజ్యం యొక్క నిఘా మరియు సమాచార సంస్థల అధిపతిగా మీర్ బక్షి ఉండేవారు. వీరిని బారిడ్స్ మరియు వాకియా నావిస్ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 నవంబర్ నెలలో ఏ దేశం యొక్క విదేశీ వైమానిక స్థావరం నుంచి ఇండియా వైదొలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.